వ్యాసశిష్యోత్తమం వందే వైశంపాయనం మునిం జనమేజయశ్రుతం వాక్యం లోకే ప్రచారయత్ శుచిం. నమస్కారం మిత్రులారా. మహాభారతంలోని ప్రతి పాత్ర వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. కానీ ఆ మహాభారతమే మనకెలా లభించింది? ఆ ప్రతి పదం, ప్రతి శ్లోకం, ప్రతి కథ ఒకరి స్వరంలోంచి మరొకరికి ఎలా అందింది? మనం గత ఎపిసోడ్లలో సూత మహర్షి గురించిన తెలుసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, నైమిషారణ్యంలో సౌనక మహర్షికి మహాభారత కథను వివరించినది ఆయనే. అయితే సూత మహర్షికి ఈ అపారమైన జ్ఞానాన్ని ఎవరు అందించారు? ఆయనే వైశంపాయనుడు. మహాభారత వారసత్వానికి వారసుడైన మహర్షి వైశంపాయనుడు. సూత మహర్షి మరియు వైశంపాయనుడు ఇద్దరు వేదవ్యాసుడి దగ్గర శిష్యులు. అయితే వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం చెబుతున్నప్పుడు ఆ కథ విన్నవాడు సూత మహర్షి. ఈ విధంగా వైశంపాయనుడు సూత మహర్షికి గురువు అయ్యారు. మహాభారత కథను ఒక తరం నుంచి మరో తరానికి అందించిన కీలకమైన పాత్ర మహర్షి వైశంపాయనుడు. వైశంపాయనుడు బ్రహ్మర్షిగా మరియు యజ్ఞయాగాదులలో నిష్ణాతుడిగా ప్రసిద్ధుడు. అతని వంశం కేవలం కుటుంబ సంబంధాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది గురువు నుంచి శిష్యుడికి బ్రహ్మజ్ఞానం ఎలా సంక్రమించిందో తెలియజేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక పరంపర. వైశంపాయనుడు సాక్షాత్తు వేదవ్యాసుడి ప్రియ శిష్యుడు. వేదవ్యాసుడు తన తండ్రి పరాశర మహర్షి నుంచి జ్ఞానాన్ని పొందారు. పరాశరుడికి వశిష్ఠ మహర్షి నుంచి ఈ జ్ఞానం లభించింది. ఈ విధంగా వైశంపాయనుడు జ్ఞాన వారసత్వంలో వశిష్ఠ పరంపరకు చెందినవాడు. ఈ వంశంలో పుట్టిన మహర్షులందరూ లోకానికి ధర్మం, జ్ఞానం మరియు వేదాలను అందించారు. వేదవ్యాసుడు తన శిష్యులకు జ్ఞానాన్ని ఎలా అందించారో అదేవిధంగా వైశంపాయనుడు కూడా తన శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని అందించారు. వేదవ్యాసుడు విభజించిన 4 వేదాలలో ఒక వేదానికి ఈయన పేరుతో వైశంపాయన యజుర్వేదం అని కూడా పేరు వచ్చింది. మహాభారతంలో వైశంపాయనుడి పాత్ర కేవలం ఒక శిష్యుడిది కాదు, ఆయన ఒక వారధి. పాండవుల వారసుడైన జనమేజయుడు తన పూర్వీకులైన పాండవుల గురించి మరియు కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వేదవ్యాసుడు వైశంపాయనుడిని పిలిచి ఈ ఇతిహాసాన్ని జనమేజయుడికి వినిపించమని ఆదేశించారు. వైశంపాయనుడు ఎక్కడా ఎటువంటి మార్పులు లేకుండా కఠినమైన నియమాలతో ఈ మహాభారతాన్ని జనమేజయుడి యజ్ఞశాలలో చెప్పారు. వైశంపాయనుడి నోటి నుంచి వెలువడిన ఈ ఇతిహాసం తరువాత సూతుడు వంటి కథకుల ద్వారా లోకానికి చేరింది. పురాణాల ప్రకారం వైశంపాయనుడు కేవలం మహాభారత కథకుడే కాదు, ఆయన వైశంపాయన సంహిత మరియు కైవల్య ఉపనిషత్తు వంటి గ్రంథాలను రచించారు. వీటిలో యోగం, జ్ఞానం మరియు వేదాంతానికి సంబంధించిన లోతైన విషయాలు ఉన్నాయి. ఈ గ్రంథాలలో ఆయన ధర్మం, న్యాయం మరియు కర్మ సిద్ధాంతం గురించి వివరించారు. ఆయన ఉపదేశాలు జ్ఞానం ఎలా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుందో తెలియజేస్తాయి. వైశంపాయనుడి జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అందులో ప్రధానంగా 3 విషయాలు. మొదటగా గురుభక్తి. తన గురువు వేదవ్యాసుడిపై ఆయనకు ఉన్న అచంచలమైన భక్తి జ్ఞానాన్ని సంపాదించడానికి అత్యంత ముఖ్యమైన గుణమని నిరూపిస్తుంది. రెండవది జ్ఞాన సంరక్షణ. మహాభారతాన్ని పూర్తి రూపంలో ఏమాత్రం మార్పులు లేకుండా భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందించడంలో ఆయన చూపిన అంకిత భావం జ్ఞానాన్ని గౌరవించడం మరియు సంరక్షించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. చివరగా నిస్వార్థ సేవ. తన స్వంత పేరు కోసం కాకుండా కేవలం గురువు ఆదేశం ప్రకారం ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు ప్రజలకు జ్ఞానాన్ని అందించడానికి ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శం. వైశంపాయనుడిలాగే మనం కూడా మన జ్ఞానాన్ని గౌరవించి భావితరాలకు అందించే వారధులుగా మారాలి. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని మరుగున పడిన పాత్రలు, రహస్యాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. మిత్రులారా, తర్వాతి ఎపిసోడ్లో మరో అద్భుతమైన పాత్రతో కలుద్దాం. అంతవరకు తస్మాత్ పరం న జ్ఞాతం హి గురురేవ పరాయణం. గురుసేవార్థం తస్మై వైశంపాయ మునయే నమః. హరే కృష్ణ.